మహానాడు సందర్భంగా ప్రతి కార్యకర్త తన ఇంటిపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయాలని పార్టీ ఉపాధ్యక్షులు రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ జి నరసింహ యాదవ్ తెలిపారు. ఇందులో భాగంగా తిరుపతి బోర్డు తిరుచానూరు రోడ్లో గల తన ఇంటిపై పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి 3 తరాలైన ఎన్టీఆర్, చంద్రబాబు, నారా లోకేష్ నాయకత్వంలో పనిచేసిన అవకాశం రావడం తనకెంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. ఈ నెల 27, 28 తేదీల్లో క్లస్టర్ వారీగా జరుగుతున్న మహానాడు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను గుర్తించి వారిని సత్కరించేందుకు మహానాడు గొప్ప వేదిక అని నరసింహ యాదవ్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ మహానాడు సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల ఇళ్లపై జెండా ఎగురవేయాలన్న పార్టీ నిర్ణయాన్ని శిరసావహిస్తూ ఈరోజు తిరుపతిలో మా ఇంటి వద్ద జెండాను ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా నందమూరి తారక రామారావు గారు ఏదైతే తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం 1982లో స్థాపించడమే కాకుండా మొట్టమొదటి బహిరంగ సభ తిరుపతి ఈ అర్బన్ హార్ట్ అనే చెరువులో భారీ ఎత్తున కూడా సభ నిర్వహించడం జరిగింది. తర్వాత విజయవాడలో మహానాడు పేరుతో నిర్వహించడం, ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా 44 సంవత్సరాలుగా మహానాడులో పాల్గొనే అవకాశం నాకు వచ్చినందుకు కూడా ఈ సందర్భంగా కూడా కార్యకర్తలకి, నాయకులకి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు నన్ను ఏదైతే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులుగా కూడా నియమించడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్ర యాదవ సంక్షేమ అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్గా కూడా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా పార్టీ నాయకులకు, నందమూరి తారక రామారావు గారి అభిమానులకు అందరూ కూడా రేపు ఎల్లుండి జరిగే ఈ యొక్క మహానాడును విజయవంతం చేయాల్సిందిగా కూడా ఆన్లైన్ ద్వారా కూడా ప్రతి చోట కూడా క్లస్టర్లు అందరూ కూడా వారి ప్రాంతంలో కార్యకర్తలు, నాయకులు, బూత్ ఇన్ఛార్జెస్ అందరూ కూడా పాల్గొని ఈ యొక్క క్లస్టర్ వారీగా జరిగే మహానాడును విజయవంతం చేయాల్సిందిగా కూడా అందరినీ కూడా సవినయంగా కోరుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ అమర్ రహే.